కవిత గారు ఒక్క విషయం కూడా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడకుండా ఒక విశాలమైన తెలంగాణ కుటుంబం గురించే వారు మాట్లాడింది. మన ఉద్యమం ఏ విధంగా నడుస్తా ఉన్నది, మనం ఏ విధంగా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఏ విధంగా గెలవాలి, పార్లమెంటు ఎలక్షన్లు ఏ విధంగా అయినాయి, ఏ విధంగా మనకు ఓట్లు రాబోతున్నాయన్న విషయాల మీద మాత్రమే వారు మాట్లాడడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా అడిగినట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కూడా వారు మరి మా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరిగింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు చాలా మంది కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు. కానీ కల్వకుంట్ల కవిత గారు ఏమాత్రం భయపడకుండా, తొనగకుండా, బెదరకుండా ధైర్యంగా మీరందరూ ముందరికి పోవాలి. ఈ దాడులు, ఈ జైళ్లలో ఉండడం తెలంగాణ ఉద్యమానికి కొత్త కాదు. 1948 సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి వరకు కూడా తెలంగాణ పోరాటాల గడ్డ. మనం భయపడే అవసరం లేదని మరి వారు మా అందరికి కూడా చెప్పడం జరిగింది. మిత్రులారా, మరి అదే స్ఫూర్తితోని ఈరోజు పర్కాలలో మరి మనం ఇంత గొప్ప చరిత్రాత్మకమైన సమావేశం చల్లా ధర్మారెడ్డి గారి అధ్యక్షతన జరుపుకుంటున్నాం. మిత్రులారా, పర్కాలంటేనే ఇంతకుముందే సోదరుడు రాకేష్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పిండ్రు. మరి దక్షిణ భారతదేశంలో జలియన్ వాలా బాగ్ లాంటి ఒక గొప్ప ప్రశస్తి పర్కాల ప్రాంతానికి ఉన్నది. పర్కాలలో మరి సెప్టెంబర్ 2 నాడు 17 మంది ఈ తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసే క్రమంలో అమరులైన 150 మంది గాయాల పాలైన అలాంటి ఒక గొప్ప పర్కాలలో ఆ ప్రాంతంలో మరి పుట్టిన బిడ్డ రాకేష్ రెడ్డి. ఇలా ఆయన ప్రొఫైల్ చూడండి, ఎంత చక్కగా మాట్లాడిండు. మరి మిగతా అభ్యర్థులు తీన్మార్ మల్లన్నతో సహా ప్రేమేందర్ రెడ్డి ఈ విధంగా మాట్లాడగలడా? చెప్పండి, మాట్లాడగలడా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు. కేవలం 2 మెతుకులు చాలు. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన కళలు, ఆయన ప్రాపంచిక దృక్పథం, అదేవిధంగా ఆయన వాడిన భాష, ఒక్కసారి చూడండి ఆయన ఏం చేయబోతున్నాడో ఈ ప్రాంతానికి మనం గెలిపిస్తే. ఈరోజు పట్టభద్రుల సమావేశం జరుగుతూ ఉన్నది. పట్టభద్రులకు ప్రతినిధిగా లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చునే వ్యక్తి రేపు ఆ ఫ్లోర్ లో ఏం మాట్లాడతాడనే దాని మీదనే ఈరోజు మనం ఎవరికి ఓటేయాలనే విషయం డిసైడ్ చేసుకోవాలి. వాస్తవం. మరి రోజు క్యూ న్యూస్ లో మీరు చూస్తున్నారు, ఎలాంటి భాష క్యూ న్యూస్ లో వాడబడుతుంది, ఎలాంటి వ్యక్తుల మీద మరి పదప్రయోగం ఉంటుంది అనేది మీరు ఒకసారి చూడండి. ఎలాంటి భాష, ఆ భాష ఎక్కడి నుంచి వస్తున్నది, ఆ భాష వెనకున్న సంస్కృతి ఏంది అనేది కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను ఇంతకుముందే తీన్మార్ మల్లన్న గారి అఫిడవిట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నా. నేను చూసిన 56 కేసులు ఉన్నాయి. 50 పట్టభద్రుల ప్రతినిధి 56 కేసులతోని మరి చట్టసభల్లోకి ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది? ఇదేవో ఉద్యమానికి, ఒక మహోద్యమానికి సంబంధించిన కేసులైతే మీరు ఆలోచించవచ్చు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు వందలాది కేసులు ఉద్యమకారుల మీద పెట్టిండ్రు. కానీ ఈ కేసులు అవి కాదు. ఈ కేసులు ఒకసారి చూస్తే 56 కేసులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన కేసులు ఇవన్నీ. ఈ 56 కేసుల ప్రొఫైల్ తీస్తే క్రిమినల్ ఇంటిమిడేషన్, అదేవిధంగా డిరాగేటరీ కామెంట్స్ అంటే వ్యక్తులను అసభ్యంగా మాట్లాడడం, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని. 3వది ప్రజల లోపల భయాందోళనలు రేకెత్తించడం. 4వది మహిళల బొమ్మలు, మహిళా నాయకురాల బొమ్మలు మార్పు చేసి వాటిని యూట్యూబ్లో ప్రచురించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం, దాని మీద కేసులైనాయి. అదేవిధంగా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయడం, దాని మీద కేసులైనాయి. అదేవిధంగా ఒక కమ్యూనిటీ యొక్క మనోభావాలను దెబ్బతీయడం, దాని మీద కేసులైనాయి. అదేవిధంగా ఎక్స్టార్షన్ అంటే మెడ మీద కత్తి పెట్టి డబ్బులు గుంజడం, దాని మీద కేసులైనాయి. అదేవిధంగా సూసైడ్కు ప్రమోట్ చేయడం అంటే వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడేలా ప్రేరేపించడం, దాని మీద కూడా కేసులైనాయి. నిజంగా పట్టభద్రుల ప్రతినిధి ఇలాంటి కేసులు పెట్టుకొని చట్టసభలో కూర్చోవాలని మీరు అనుకుంటున్నారా? గట్టిగా చెప్పండి. ఆకలైతున్నదా? ఆకలైతున్నదా?
ఇట్లాంటి అభ్యర్థి కావాలనా మీకు? కావాలా మిత్రులారా? ఇంకా మరోవైపు రాకేష్ రెడ్డి, నేను ప్రేమేందర్ రెడ్డి గురించి మాట్లాడి నా సమయాన్ని వేస్ట్ చేసుకోను, నా విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోను. రాకేష్ రెడ్డి గురించి మాట్లాడదాం. ఈయన చదివిన ఇన్స్టిట్యూట్ చూడండి, తల్లిదండ్రులు వంగపాడులో, రైతు కుటుంబం. ఈయన విజ్ఞాన్ యూనివర్సిటీలో, విజ్ఞాన్ కాలేజీలో చదువుకున్నాడు. స్టేట్ ర్యాంకర్. మన ప్రతి తల్లి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు నా బిడ్డ అందరికన్నా బాగా చదవాలనుకుంటాం. ప్రతి తల్లి తండ్రులు గర్భం నుంచి బిడ్డ బయటికి వచ్చిన వెంటనే ఈ బిడ్డ ఒక గొప్ప పాఠశాలలో చదవాలి, మనను పేదరికం నుంచి విముక్తి చేయాలి, పేదవాళ్ళైతే మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలి, మన గౌరవాన్ని నిలబెట్టాలి, అందరి నోట్ల నానాలి ఒక మంచి వ్యక్తిగా అనుకుంటారు. ఈరోజు ఆయన స్టేట్ ర్యాంకర్గా 10th క్లాస్లో పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్లో పాస్ అయ్యాడు స్టేట్ ర్యాంకర్గా. అక్కడి నుంచి ఈయన మామూలు కాలేజీకి పోలేదండి, బిట్స్ పిలానీకి పోయిండు. అంటే ఐఐటీల తర్వాత ఈ దేశంలో ఏదైనా గొప్ప యూనివర్సిటీ ఉన్నదంటే అది బిట్స్ పిలానీ మాత్రమే. దానికి కేవలం 2 క్యాంపస్లు ఉన్నాయి ఈ దేశంలో, ఒకటి పిలానీ రాజస్థాన్, రెండవది హైదరాబాద్. బిట్స్ పిలానీ మదర్ క్యాంపస్లో చదివాడిన రాజస్థాన్లో, మామూలు విషయం కాదు. నేను అందుకొరకే చెప్పిన, ఒక విద్యాలయం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే అందులో చదివిన విద్యార్థులు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నారు అనేదే విద్యాలయం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఆ బిట్స్ పిలానీలో చదివిన స్టూడెంట్స్, నేను ఒక్కరిని కలిసిన, అందరిని కలవలేకపోయినా కానీ రాకేష్ రెడ్డి కాకుండా ఒక 3 కలిసిన. నేను పోయిన సంవత్సరం అమెరికా పోయినా. అమెరికా పోతే అక్కడ ప్రశాంత్ పాలకుర్తి అని మన తెలంగాణ బిడ్డనే, మహబూబాద్ ప్రాంతంలో పుట్టిండు ఆయన. ప్రశాంత్ పాలకుర్తి వాళ్ళ సిస్టర్ పునీత సాగర్ నా క్లాస్మేట్, నాకన్నా 1 year సీనియర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో. ఆ ప్రశాంత్ పాలకుర్తి ఆయన ఇంటికి పోతే నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అమెరికాలో బోస్టన్ మహానగరంలో ప్రశాంత్ పాలకుర్తి 3 ఎకరాలు 2 ఎకరాల విశాలమైన ప్రాంతంలో పెద్ద మ్యాన్షన్ కట్టుకున్నాడు, బంగళా. మామూలు కుటుంబం నుంచి వచ్చాడు, బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. బిట్స్ పిలానీలో చదువుకొని పెద్ద బంగళా కట్టుకున్నాడు. అసలు నీకు ఇంత ఆస్తి ఎక్కడ వచ్చిందంటే రాత్రింబవళ్ళు కష్టపడ్డా. నేను బిట్స్ పిలానీలో చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన. నేను $700 మిలియన్ నా కంపెనీని అమ్మిన, వచ్చిన డబ్బంతా కూడా ఈ ప్రజోపయోగ కార్యక్రమాలకే వాడుతా ఉన్నా అని చెప్పడం జరిగిందని. అలాంటి వ్యక్తి ప్రశాంత్ పాలకుర్తి ఎక్కడ చదువుకున్నాడో అక్కడ మన రాకేష్ రెడ్డి చదువుకున్నాడు. ఒకసారి ఆలోచించండి. రెండో విషయం, శాండిస్క్ అని ఒక ఫేమస్ కంపెనీ. ఆ శాండిస్క్ కంపెనీ చైర్మన్, దాని CEO ఇలా బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. అంటే ఈ విధంగా ప్రపంచంలో ఏవైతే గొప్ప గొప్ప కంపెనీలు ఉన్నాయి, స్విగ్గీ అని మీరు చూసిండ్రు. స్విగ్గీ తెలుసా మీకు? జొమాటో, స్విగ్గీ అని వెనక మరి బ్యాగ్ పెట్టుకొని మనకు ఫుడ్ డెలివరీ చేసే సంస్థ స్విగ్గీ ఫౌండర్స్ ఇద్దరు కూడా బిట్స్ పిలానీ స్టూడెంట్సే. స్విగ్గీ అనే సంస్థ చాలా ఆల్మోస్ట్ $1 మిలియన్ వాల్యుయేషన్ ఉంది దానికి. మూడవది ఫణీంద్ర సమా అని మన తెలంగాణలో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా పనిచేసిండు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఫణీంద్ర సమా redbus.in అని ఒక కంపెనీ పెట్టిండు. నేను ఫణీంద్ర సమాతోని నేను బెంగళూరులో హుబ్లీలో కలిసిన ఫణీంద్ర సమాను. మామూలు పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, నిజామాబాద్లో పుట్టిండు, బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. redbus.in అనే ఒక సంస్థ పెట్టిండు. అది $100 కోట్ల విలువైన కంపెనీ అయిపోయింది. దాన్ని వదిలేసి ఇంకో కంపెనీ పెడుతున్నాడు ఆయన మళ్ళీ. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చదువుకున్న బిట్స్ పిలానీ నుంచి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఆయన రేపు మన ఎమ్మెల్సీ అయితే గోరికొత్తపల్లి నుండి కౌకొండ దాకా, కౌకొండ నుండి దుబ్బ్యాల దాకా, దుబ్బ్యాల నుండి మరి రేగొండ దాకా, జుబ్లీ నగర్ దాకా, ఉల్లిగడ్డ దామెర, గట్లకానపర్తి, పులుకుర్తి, నీరుకుల్ల, పెద్ద కోడెపాక, చిన్న కోడెపాక, ఆరపల్లి, మాదారం, నర్సక్కపల్లి, అదేవిధంగా పులిగిల్ల, వరికోలు, గ్రామానికి ఒక్కొక్క రాకేష్ రెడ్డి పుడతాడు. బాయ్, ఎప్పుడైనా ఆలోచించినావా మనం?